వేరే ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జరిగినటువంటి ఘటనలు ఉన్నాయో వీటిపైన ఒకవైపు మొత్తం కూడా ప్రజలు కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక మహిళ ఎస్సీ పైన వివరించినటువంటి తీరు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆద్యంతం కూడా ఒక పొలిటికల్ స్టంట్ లా చేసినటువంటి ర్యాలీ కానీ, ఇదంతా కూడా చూసినటువంటి ప్రజలు అసలు ఈయన దేనికి వచ్చాడు శ్రీకాకుళం జిల్లాకి, అసలు ఎందుకు రావాలనుకున్నాడు, ఏం చేశాడు, ఫైనల్ గా ఆయన జైలు వద్దకు ఎన్ని గంటలకు వచ్చాడు అనేటటువంటి దానిపైన తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే కామన్ గా 4:30 గంటలకు మొలక టైం అయిపోతుంది, కానీ 5:30 గంటల వరకు కూడా తను ర్యాలీ చేసుకుంటూ 5:30 గంటలకు జైలు దగ్గరకు చేరుకున్నాడు. దీంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఈయన ఎందుకు వచ్చాడు విజయవాడ నుంచో తెలియలేనటువంటి పరిస్థితి. కార్యకర్తలు కూడా, సొంత పార్టీ కార్యకర్తలు కూడా అసలు తమ పార్టీ అధినేత ఎందుకు జైలు దగ్గరికి వచ్చాడో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జగన్ వస్తున్నటువంటి సందర్భంలో స్థానిక వైసీపీ నేతలు ప్రదర్శించినటువంటి అత్యుత్సాహం, మరి చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఒక మహిళ ఎస్సీ పైన వ్యవహరించినటువంటి తీరు మనం విజువల్స్ లో స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఈ రోజు వైసీపీ నేతలు ఎవరైతే ఆ ఘటనకు పాల్పడినటువంటి ఆమ్దాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ రవికుమార్ ఉన్నారో ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. దానిలో తనే తప్పు చేయలేదు, ఆ ఎస్ఐ ఎవరైతే జనసందోహం మధ్య ఇరుక్కుపోతుంటే ఆమెను కాపాడేటటువంటి ప్రయత్నంలో ఆమెను పట్టుకుని పక్కకి తీసుకెళ్లి సేవ్ చేసేటటువంటి ప్రయత్నం చేశామని చెప్తున్నాడు. కానీ అందులో క్లియర్ గా కనబడుతోంది తానే మిగిలినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎస్ఐ పైకి ఉసిగలిపి ఆమెను ఒక పక్కకు లాక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆమె పడిపోయబోతుంటే ఆమెకు సంబంధించినటువంటి సిబ్బంది ఆమెను కాపాడేటటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇదంతా కూడా చూసిన తర్వాత ఒకవైపు జైలు దగ్గర కూడా ధర్మాన ప్రసాదరావు కుమారుడు స్వయంగా బారికేడ్లను తన్ని లోనకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, పోలీసులపైకి రాళ్లు రోవటం, ఆ తర్వాత పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి వారందరినీ చెదరగొట్టడం, ఇవన్నీ కూడా చూసాం. అయినప్పుడు కూడా వైసీపీ నేతలు తాము చేసేటటువంటి మొత్తం ప్రక్రియను అంతటిని కూడా సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనిపైన శ్రీకాకుళం జిల్లా పోలీసులు కానీ, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి ఉన్నతాధికారులు కానీ చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఒక విధి నిర్వహణలో ఉండేటటువంటి ఒక మహిళా ఎస్ఐ పైన ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడం, అమర్యాదగా ప్రవర్తించడం అనేటటువంటి దానిపైన పోలీస్ సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర డీజీపీ కూడా జిల్లా అధికారులకు, అదేవిధంగా జిల్లా పోలీస్ శాఖకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే ఆ వీడియోలో మహిళా ఎస్ఐ పైన దురుసుగా ప్రవర్తించారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపైన ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో చర్యలు కూడా ప్రారంభమయ్యాయి, కానీ పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఎవరైతే ఆ చింతాడ రవికుమార్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన పైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ఆయన పైన ఎప్పటికప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. కానీ అధికారికంగా ఈ రోజు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది పోలీసులు. మరోవైపు ఎవరైతే ఆ సీన్ లో ఉన్నారో ఎస్ఐ బుర్జ ఎస్ఐకి సంబంధించి దాడి చేసినటువంటి ఘటనలు ఎవరైతే ఆ సీన్ లో ఉన్నారో వారందరినీ కూడా ఒక్కరొక్కరిని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. వారి ఏ గ్రామం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఎస్ఐ పైన ఆ రకంగా దురుసుగా ప్రవర్తించారు అనేటటువంటి దానిపైన పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ లో ఎంక్వైరీ చేస్తున్నారు. వారందరి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కాకపోతే రేపు ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ లో పోలీస్ శాఖ అంతా కూడా బిజీగా ఉంది. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులంతా కూడా ఆదేశించారు, ఒక ప్రత్యేకమైనటువంటి టీం నేసి ఎవరైతే నిన్న ఆ మహిళా ఎస్ఐ పైన దురుసుగా ప్రవర్తించారో, లేకపోతే ఆ జగన్ పర్యటన నేపథ్యంలో ఆ ముసుగులో తీవ్రమైనటువంటి విధ్వంసానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒకవైపు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూనే మరోవైపు భోగాపురంకి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ రమేష్. సో రామారావు, చూసాం నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీదరప్పల